హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనసా. వెల్కమ్ టు మై ఛానల్ Manasadotcom. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను బల్గర్ వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. బల్గర్ వీట్ అంటే ఏం లేదు, ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా, అలాంటిదే. ఇది మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది. సన్న గోధుమ రవ్వ లాగా అండ్ దొడ్డు రవ్వ లాగా అలాగా పెద్దగా కూడా దొరుకుతుంది. ఇది నేను తీసుకుంది అయితే పొడిగా ఉంది చాలా. ఇది 1 కప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 4 మెంబర్స్కి సరిపోతుంది 1 కప్ చేస్తే. ఇందులో ఏంటంటే మనం వైట్ రైస్ బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో. ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది వైట్ రైస్ తోటి కంపేర్ చేస్తే. సో ఇది మనం వెజిటబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని వెజిటబుల్స్ వేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇది తినొచ్చు, అంత హెల్దీ ఇది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికి ఏం లేదు, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆ రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని వాటర్ నానబెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకొని రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత దీనికి కావాల్సిన వెజిటబుల్స్ ఉంటాయి కదా, మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వాడుకోండి. నేనైతే ఒక ఎల్లో క్యాప్సికమ్, బెల్ పెప్పర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఎందుకంటే అందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో అది తీసుకున్నాను. ఆ తర్వాత స్వీట్ పొటాటో ఉంటుంది కదా, స్వీట్ పొటాటో ఇక్కడ ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది యూఎస్లో. సో అది ఒకటి తీసుకున్నాను. అందులో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది స్వీట్ పొటాటోలో. సో అది నేను రోజు యూజ్ చేస్తాను వంటలలో. ఆ తర్వాత పాలకూర 1 కప్పు తీసుకున్నాను. బేబీ స్పినాచ్ అని దొరుకుతుంది ఇక్కడ, ఆ బేబీ స్పినాచ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకున్నాను. అండ్ మీకు కావాలనుకుంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే మీ ఇంట్లో అవన్నీ వేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ బదులుగా నేను బటర్ యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే పిల్లలకి హెల్దీ కాబట్టి బటర్ యూజ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం, ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ అది బటర్ వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత చనాదాల్, శనగపప్పు, మినప్పప్పు ఇవి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అవి యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ ఇష్టం, పల్లీలు, క్యాషూ నట్స్, జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత మనము వెజిటబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసేయాలి. ఒక పాలకూర తప్ప, పాలకూరని లాస్ట్లో వేసుకోవచ్చు ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది కదా, ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. అది ఆ వెజిటబుల్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్లో ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ని. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ వెజిటబుల్స్ కుక్ చేసినా కూడా అందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అల్లం ఉంటుంది కదా, దాన్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి. అది అల్లం మంచి ఫ్లేవర్ ఇస్తుంది, తర్వాత మన డైజెషన్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో అల్లం స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ వేసి కలిపిన తర్వాత మనము పాలకూర ఉంది కదా అది వేసుకోవాలి. పాలకూర కూడా రోజు వాడతాము వంటల్లో, ఎందుకంటే అది ఆకుకూరలు రోజు పిల్లలకి ఇవ్వాలి కదా. సో లీఫీ వెజిటబుల్స్ కంపల్సరీ రోజు మనం ఏది చేసినా, ఏ రెసిపీ చేసినా అందులో లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత నానబెట్టిన రవ్వ ఉంది కదా అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఎర్ర గోధుమ రవ్వని మన షుగర్ పేషెంట్సే తినాలని ఏం లేదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకే ఇది అని కాదు, ఎవరైనా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా అందరూ తినచ్చు. ఇంకా హెల్తీగా ఉండడం కోసం అప్పుడప్పుడు వైట్ రైస్ స్కిప్ చేసి ఇవి వండుకోవచ్చు. ఇలాంటివి తెల్ల అన్నం తినకుండా మనము ఇట్లాంటివి కలర్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే డైట్లో మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం వెజిటబుల్స్ తోటి ఆ రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండింటిని కలిపి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ చాలా సాఫ్ట్గా ఉంది. సో నేను అందుకని మళ్ళీ వాటర్ ఎక్కువ యాడ్ చేసి కుక్ చేయట్లేదు. కొంచెం వాటర్ని యాడ్ చేసేసి అది సిమ్లో పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మనకి పొడిగా మనకి బల్గర్ వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం అల్లం చట్నీ, అలా టమాటా చట్నీ తోటి కానీ, అల్లం చట్నీ తోటి కానీ, లేకపోతే మీరు ఏదైనా కర్రీస్ చేస్తే ఆ కర్రీస్ తోటి కూడా కలుపుకొని, లేకపోతే కర్డ్ వేసుకొని, పెరుగు వేసుకొని కూడా తినేయచ్చు. హ్యాపీగా తినేయచ్చు, పిల్లలు కూడా తింటారు. అండ్ పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇది మంచిదే.
ఇదండి హెల్దీ మిక్స్డ్ వెజ్ బల్గర్ వీట్ రైస్ రెసిపీ. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.